హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే బియ్యం రవ్వతో ఇడ్లీలు అయితే చేసేసుకుందామండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. సో చిన్నపిల్లల నుంచి పెద్దవారు కూడా చాలా ఎంతో ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ. సో ఇదైతే రేషన్ బియ్యంతో చేశానండి నేను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా అయితే మినపప్పును, ఒక గ్లాస్ మినపప్పును 2 hours పాటు నానబెట్టుకోవాలి. 2 hours నానబెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి మరొక బౌల్లో 2.5 గ్లాసుల వరకు బియ్యం రవ్వ అయితే తీసుకుంటున్నా. చూసారా, ఇది బియ్యం అండి, నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నాను. ఇలా రవ్వ మాదిరిగా ఇలా పట్టుకోవాలి. మరి పిండిలా కాకుండా, మరి గరుకుగా కాకుండా ఇలా మీడియంగా పట్టుకోవాలి. మనం ఈ రవ్వతో ఉప్మా కూడా చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడైతే నేను ఈ రవ్వను 2.5 గ్లాసుల వరకే తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను 2.5 గ్లాసులకి 1 గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఈ రవ్వలో కొద్దిగా నీళ్ళు వేసి కడగాలి. 2 times కడగాలి. ఇలా మంచిగా 2 times వాష్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మినపప్పును ఇందులో వేసుకొని మొత్తం కలపాలి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఇలా సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలపాలి. ఇలా కలపడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా మొత్తం మంచిగా కలుపుకొని నైట్ మొత్తం నాననివ్వాలి. అప్పుడు ఈ పిండి అనేది మంచి ఫార్మేట్ అవుతుంది. సో నెక్స్ట్ డే ఒక చిన్న కడాయి తీసుకొని అందులో పల్లీలను డ్రై రోస్ట్ చేస్తున్నా. ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ పల్లీలను డ్రై రోస్ట్ చేస్తున్నా. ఇందులో ఎలాంటి కొద్ది కూడా ఆయిల్ వేయట్లేదు. ఈ రోస్ట్ చేసిన పల్లీలను పక్కన పెట్టేసి ఒక 12 కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై చేసుకుంటున్నా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నా. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక చిన్న టమాటా ముక్కను కూడా యాడ్ చేసుకుంటున్నా. అందులోనే ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి 2 మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇటు టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీరకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మొత్తం చల్లారనివ్వాలి. సో నెక్స్ట్ ఈ పల్లీలను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీరకు మిశ్రమాన్ని, అలాగే కొద్దిగా ఉప్పు, ఒక 5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని వాటర్ వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. సో మనకైతే చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులో పోపుకి అదే కడాయి తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం పోపును మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి వేసేద్దాం. సో ఇప్పుడు మనకు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే మనం నైట్ నానబెట్టుకున్న ఇడ్లీ పిండి అయితే మనకు చక్కగా ఫార్మేట్ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలి.
ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసి పిండిని అనేది ఇందులో వేసుకోవాలి. మనకైతే ఇడ్లీ చాలా బాగా వస్తాయండి. మనం బయట ఇడ్లీ రవ్వ కొనుక్కోవాలనే బాధ అనేది ఉండదు. సో ఇంట్లో మన రేషన్ బియ్యంతోనే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ ఉడికించాలి. 15 మినిట్స్ తర్వాత మనకి ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.